హైదరాబాద్ మహానగరంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. కొత్త పంధాలో ప్రజలను బురిడి కొట్టించి కోట్లు దోచేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్లని, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్లని కేటుగాళ్లు మాయ చేస్తున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు భాగ్యనగరంలో ఒకే రోజు ముగ్గురిని మస్కా కొట్టించి 2,43,00,000 రూపాయలు కాజేశారు. సైబర్ నేరగాళ్ల వలకి చిక్కి అమాయక ప్రజలు కోట్లు పోగొట్టుకుంటున్నారు. తాజాగా భాగ్యనగరంలో చోటు చేసుకున్న ఓ 3 ఘటనలు వీటికి అద్దం పడుతున్నాయి. ఈ 3 వేర్వేరు ఘటనల్లో 2.43 కోట్లు పోగొట్టుకున్నారు బాధితులు. సికింద్రాబాద్ పద్మారావు నగర్ కు చెందిన ఓ ఉద్యోగినికి యూట్యూబ్లో షేర్లు, ఐపీఓల ప్రకటన కనిపించింది. మోసమని తెలియక లింక్ పై క్లిక్ చేయడంతో బాధితురాలికి వాట్సాప్ నంబర్ పంపించారు. ఆమె ఫోన్ చేయగా ఓ వ్యక్తి మాట్లాడి ఒక వాట్సాప్ గ్రూప్లో అనుసంధానం చేశాడు. అందులో వారు చెప్పిన స్టాక్లు కొంటే కొంత లాభమిచ్చారు. అలా నమ్మి ఆమె 80 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసింది. అందుకుగాను ఆమెకి 64 కోట్ల రూపాయల లాభం వచ్చిందని యాప్లో చూపించారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. డబ్బులు చూపించినా వాటిని విత్డ్రా చేయడం మాత్రం సాధ్యపడలేదు. మోసపోయానని గ్రహించిన ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించింది. అదేవిధంగా సంజీవరెడ్డి నగర్ కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి వాట్సాప్ సందేశాన్ని అందుకుని గ్రూప్ లింక్ క్లిక్ చేశాడు. షేర్లు కొనడంపై కొన్ని సూచనలు వచ్చాయి. వాటిని నమ్మి కొంత పెట్టుబడి పెడితే 40,000 వచ్చాయి. వాటిని విత్డ్రా చేసుకున్నాడు. ఆపై విడతల వారీగా 92,10,000 వరకు పెట్టుబడి పెట్టాడు. లాభాలు వచ్చాయని చూపించినా మళ్లీ అదే ట్విస్ట్. ఇప్పుడు యాప్ వాడు విత్డ్రా అవకాశమివ్వలేదు. దీంతో బాధితుడు 1930కి ఫిర్యాదు చేశాడు. మరోవైపు హుస్సేనీ ఆలం కబూతర్ ఖానాకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ కంప్యూటర్ ఆపరేటర్కు స్టాక్ ట్రేడింగ్ పై వాట్సాప్ సందేశం వచ్చింది. ఓ మహిళ, ఆమె సహాయకుడు ఫోన్ చేసి స్టాక్ ట్రేడింగ్ పై అవగాహన కల్పించారు. ట్రేడింగ్ గ్రూప్లో సభ్యత్వం ఇవ్వడంతో పాటు శిక్షణ కూడా ఇచ్చాడు. మొదట్లో 60,000 పెట్టుబడి పెడితే దానికి లాభాలిచ్చారు. తరువాత 1,00,000 డిపాజిట్ చేశాడు. అలా 71,60,000 వేర్వేరు ఖాతాల నుంచి ఆ మోసగాళ్లు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశాడు బాధితుడు. కానీ వచ్చిన లాభాలు, పెట్టుబడిని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించలేదు. ఇంకా డబ్బులు పెట్టాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో బాధితుడికి మోసపోయినట్లు బోధపడింది. వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా సైబర్ నేరగాళ్లు చిన్న చిన్న ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలను కూడా టార్గెట్ చేసుకుని అందిన కాడికి దోచేస్తున్నారు. ప్రజలందరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి తెలియని లింక్లపై క్లిక్ చేయవద్దని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. అలాగే సైబర్ నేరాలకు గురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.